ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రీరామచంద్రుడు ఎలా మరణించాడు, చనిపోయిన తర్వాత శ్రీరాముని శరీరం ఏమైంది అనే విషయాలు వాల్మీకి రామాయణం ఆధారంగా తెలుసుకుందాము. అలాగే శ్రీరాముడే కాదు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఎలా చనిపోయారు, దాంతో పాటు హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు ఏమయ్యారు, ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలుసుకుందాం. అలాగే శ్రీరాముడికి పూరి జగన్నాథ ఆలయానికి ఉన్న సంబంధం ఇప్పటి వరకు చాలా మంది రాముడి మరణం గురించి అనేక వీడియోలు చేశారు. అందులో 90% విషయాలు వాల్మీకి రామాయణంలో లేవు. అందులో ఏం చెప్పారంటే రాముడు చనిపోవడానికి ముందు తన ఉంగరాన్ని ఒక రంధ్రంలోకి వేశాడని, హనుమంతుడు ఆ రంధ్రంలోకి దూకి వెళ్లి ఆ ఉంగరాన్ని తీసుకొచ్చే గ్యాప్‌లో రాముడు సరయూ నదిలోకి వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు. కానీ ఈ కథ వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఈరోజు మనం అసలు కథ వాల్మీకి రామాయణం ప్రకారం తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకోవాలంటే ముందు వాల్మీకి రామాయణంలోని సీతాదేవి భూమిలోకి విలీనమైనప్పటి నుంచి తెలుసుకోవాలి. నేనే కనుక రాముణ్ణి తప్ప మరొక పురుషుణ్ణి కలలో కూడా తలుచుకోకపోతే, నా తల్లి అయిన భూదేవి నన్ను నీలోకి తీసుకొని వెళ్ళిపో అని గట్టిగా 3 సార్లు సీతమ్మ తల్లి అరిచింది. దాంతో ఒక్కసారిగా భూమి 2 ముక్కలుగా చీలి అందులో నుంచి ఒక బంగారు సింహాసనం బయటకొస్తుంది. ఆ సింహాసనాన్ని కొన్ని వందల సంఖ్యలో తల మీద విలువైన మణులు ఉన్న పాములు బయటకు తీసుకొని వస్తూ ఉన్నాయి. ఆ సింహాసనం మీద భూదేవి 2 చేతులు చాపి సీతమ్మని రమ్మని పిలుస్తుంది. సీతాదేవి అలా గాలిలో తేలుతూ భూదేవి పక్కన సింహాసనం మీద కూర్చుంది. చుట్టూ చూస్తున్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అలా కొన్ని క్షణాల్లోనే సింహాసనం భూమిలోకి వెళ్ళిపోయింది. చీలిపోయిన భూమి మళ్ళీ అతుక్కొని యథాస్థానానికి వచ్చేసింది. ఇలా జరుగుతూ ఉండగా వశిష్ఠ మహర్షి ఇంకా చాలా మంది సీతామాతకి జై అని అరుస్తూ ఉన్నారు. పక్కనే ఉన్న లవకుశులు బాధతో అమ్మా అమ్మా అని అరుస్తూ ఉన్నారు. పక్కనే శ్రీరాముడు ఆశ్చర్యంగా చూస్తూ సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిపోగానే బాధతో కుంగిపోయాడు. ఆ బాధ నుంచి వచ్చిన కోపంతో తన కోదండాన్ని అంటే ధనస్సు పట్టుకొని, భూదేవి, నేను చూస్తుండగా నా సీతను నా నుంచి నువ్వు దూరం చేశావు అని కోపంగా అరుస్తూ ధనస్సు ఎక్కుపెడుతూ ఉండగా, వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి రామచంద్ర, కోపం తగ్గించుకోండి. మీరు అవతారాన్ని చాలించవలసిన సమయం దగ్గరకొచ్చింది. ముందుగా మహాలక్ష్మి అవతారమైన సీతాదేవి మీకంటే ముందు వైకుంఠానికి వెళ్ళి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి భూదేవిని దండించకండి అంటూ చాలా విధాలుగా నచ్చచెప్పి తన కర్తవ్యాన్ని గుర్తు చేయగా రాముడు మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించడానికి సిద్ధమవుతాడు. ఇలా కొన్ని రోజులకు కౌసల్య, సుమిత్ర, ఆ తర్వాత కైకేయి ఒకరి తర్వాత ఒకరు తమ శరీరాలను విడిచిపెడతారు. శ్రీరాముడు వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన కొన్నాళ్లకు భరతుడి మేనమామ దగ్గర నుండి ఒక కబురొస్తుంది. అదేంటంటే గంధర్వులు అనే ఒక జాతి వాళ్ళు, అంటే వీళ్ళు ఆకాశంలో ఉండే గంధర్వులు కాదు. భూమి మీద నివసించే మాయాశక్తి కలిగిన ఒక జాతి మనుషులు. వీళ్ళు కొన్ని రాజ్యాలను ఆక్రమించి సామాన్యమైన ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారని, వారిని మీరే హతమార్చాలని శ్రీరాముడి దగ్గరికి వార్త వస్తుంది. అది విన్న శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన భరతుడిని పిలిచి, నువ్వు వెళ్లి ఆ గంధర్వులతో యుద్ధం చేసి సంహరించమని చెబుతాడు. భరతుడు వెళ్లి వాళ్ళతో భీకరంగా యుద్ధం చేసి వాళ్ళను సంహరించి యుద్ధంలో గెలుస్తాడు. ఆ తరువాత శ్రీరాముడి ఆజ్ఞ మేరకు అక్కడే 2 మహానగరాలను నిర్మిస్తాడు. వాటిలో ఒక నగరాన్ని భరతుడైన పెద్ద కొడుకైన పుష్కలునికి, పుష్కలావతి అనే రాజ్యాన్ని, మరొక కొడుకైన తక్షుడికి తక్షశిల అనే రాజ్యాన్ని నిర్మించి 5 సంవత్సరాల పాటు అక్కడే ఉండి వాళ్ళకి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో నేర్పించి మళ్ళీ శ్రీరాముడి దగ్గరికి భరతుడు వచ్చేస్తాడు. అలాగే శత్రుఘ్నుడి కొడుకులైన సుబాహుకి మధుర అనే రాజ్యాన్ని, శత్రుఘాతి అనే కొడుకుకి విదిశ అనే రాజ్యాన్ని శ్రీరాముడు అప్పజెప్తాడు. అలాగే లక్ష్మణుడికి కూడా ఇద్దరు కొడుకులున్నారు. ఒకడు అంగదుడు, మరొకరు చంద్రకేతుడు. అంగదుడికి అంగదీయ రాజ్యము, చంద్రకేతుడికి చంద్రకేతుపురము అనే రాజ్యాలను, అలాగే శ్రీరాముడి కొడుకులైన లవకుశలకు శ్రేవస్తి, కుసావతి అనే రాజ్యాలను, ఇలా 8 మందికి 8 రాజ్యాలను అప్పజెబుతాడు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. ఇలా అందరికీ అన్ని రాజ్యాలు అప్పజెపుతూ ఉండగా
ఒకరోజు ఒక నల్లటి నిగనిగలాడే కాంతితో ఒక ముని రామచంద్రమూర్తి దగ్గరకు వస్తాడు. వచ్చి మీతో ఏకాంతంగా మాట్లాడాలి. మన ఇద్దరం మాట్లాడే సమయంలో ఎవ్వరూ మధ్య ఉండకూడదు. ఎవ్వరూ వినకూడదు. ఒకవేళ మనిద్దరం మాట్లాడుకున్నది ఎవరన్నా విన్నా, లేదా మనిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చినా వాళ్ళకి శిరశ్ఛేదం అనే శిక్షను అమలుపరచాలని చెబుతాడు. శిరశ్ఛేదం అంటే తల నరికేయడం. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఎవరూ వినకూడదు, ఎవరూ రాకూడదు. ఒకవేళ వస్తే వాళ్ళ తల నరికేయాలని ఆ నల్లటి ముని శ్రీరాముడికి చెబుతాడు. ఇదే విషయాన్ని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి చెప్పి ఎవ్వరిని లోనికి రానివ్వకు, నువ్వే కాపలా ఉండు అని లక్ష్మణుడిని బయటకు కాపలా పెట్టి శ్రీరాముడు ఆ నల్లటి వ్యక్తిని ఆ రాజ్యంలో ఉన్న రాముని భవనంలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటి వరకు ముని రూపంలో ఉన్న ఆ నల్లటి మనిషి ఒక్కసారిగా తన నిజస్వరూపాన్ని శ్రీరాముని ముందు బయటపెట్టి, శ్రీరామచంద్ర ప్రభు నేనే కాలపురుషుణ్ణి. బ్రహ్మదేవుడు మీకు ఒక సందేశం చెప్పమని నన్ను పంపించారు అని చెబుతాడు. అసలు ఈ కాలపురుషుడంటే ఎవరంటే యముడు, మృత్యుదేవత ఇంకా నడుస్తున్న కాలం అంటే టైమ్. ఈ 3 కలిపి కాలపురుషుడు. ఈ కాలపురుషుడు శ్రీరామచంద్రునితో మాట్లాడుతూ, "ప్రభూ నన్ను మీరే సృష్టించారు. మీరు రావణాసురుడిని వధించడానికి రామావతారం ధరించి భూలోకంలో 11,000 సంవత్సరాలు జీవిస్తానని చెప్పారు. అవి త్వరలోనే పూర్తవ్వబోతున్నాయి. అది మీకు గుర్తు చేయమని బ్రహ్మదేవుడు నన్నిక్కడికి పంపించాడు" అని చెబుతాడు. ఇక్కడ కాలపురుషుడు నీ సమయం అయిపోయిందని నాతో వచ్చేయాలని చెప్పలేదు. ఎందుకంటే శ్రీరాముడు దేవుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. అసలు ఈ కాలపురుషుడు కూడా ఆ విష్ణువులో ఒక చిన్న భాగం. అసలు ఈ కాలపురుషుడు ఎందుకు వచ్చాడంటే శ్రీరామచంద్రుడు మామూలు మనిషయ్యుంటే యమధర్మరాజే డైరెక్ట్‌గా వచ్చి తీసుకెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ శ్రీరామచంద్రుడు ఒక్క తప్పు కూడా చేయని మహాత్ముడు. ఆ శ్రీమన్నారాయణుడి అవతారం కాబట్టి మృత్యుదేవత, యముడు, కాలము 3 కలిసి కాలపురుషుడుగా వచ్చి ఇదంతా చెప్పి శ్రీరామచంద్రమూర్తిని బలవంతంగా కాకుండా తానంతట తానే స్వయంగా అవతారం చాలించాలని చెప్పడానికి వచ్చాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇలా శ్రీరామచంద్రుడు కాలపురుషుడితో మాట్లాడుతూ ఉండగా భవనం బయట దూర్వాస మహర్షి లక్ష్మణుడితో రాముణ్ణి కలవాలని వెంటనే లోపలికి వెళ్ళనివ్వు అని కోపంగా అంటాడు. లక్ష్మణుడు కొంచెం తెలివిగా ఆలోచించి, "స్వామి మీరు వచ్చిన పనేంటో చెప్తే నేను మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయగలను" అని అంటాడు. కానీ అది విన్న దూర్వాస మహర్షి ఇంకా కోపంగా, "నువ్వెవడివి? నేనొచ్చింది రాముణ్ణి కలవడానికి. అలాంటిది నువ్వు నన్ను ఆపుతావా? నన్ను వెంటనే రాముణ్ణి కలవనివ్వు. లేకపోతే మీ ఇక్ష్వాకు వంశం మొత్తం సర్వనాశనం అవ్వాలని శపిస్తాను. ఈ అయోధ్య నగరం మొత్తం భస్మం అయిపోతుంది" అన్నాడు. దాంతో లక్ష్మణుడి నోట మాట రాలేదు. ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ నేను ఇప్పుడు ఈ మహర్షిని ఆపితే ఈ రాజ్యంతో పాటు ఈ ఇక్ష్వాకు వంశం మొత్తం శాపానికి గురవుతుంది. అలా కాకుండా దూర్వాస మహర్షిని లోనికి పంపితే నాకు మాత్రమే శిరశ్ఛేదం జరుగుతుందని భావించి వెంటనే తలుపులు తీసి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్లి, "అన్నయ్య, దూర్వాస మహర్షి మిమ్మల్ని కలవడానికొచ్చాడు" అని చెబుతాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు లోపలికొచ్చాడో కాలపురుషుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. రాముడు వెంటనే బయటకొచ్చి దూర్వాస మహర్షికి నమస్కారం చేసి, "మహర్షి నన్ను కలవాలని వచ్చారట. నేను మీకోసం ఏం చేయగలను" అని అడుగుతాడు. దానికి దూర్వాస మహర్షి, "నేను దాదాపు 1000 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉండిపోయాను. ఇప్పుడే బయటకొచ్చాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నాకు భోజనం తయారు చేసి పెట్టు" అంటాడు. ఈ దూర్వాస మహర్షి పనులు ఎప్పుడు ఇలాగే విచిత్రంగా ఉంటాయి. మహాభారతంలో కూడా ఈ మహర్షి అకస్మాత్తుగా శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి నాకు పాయసం కావాలి అని అడుగుతాడు. కృష్ణుడు వేడి వేడిగా పాయసాన్ని తీసుకొచ్చి పెట్టగా ఆ పాయసాన్ని కృష్ణుడు శరీరం మొత్తం పూసుకోమని చెబుతాడు. కృష్ణుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా శరీరం మొత్తం పూసుకుంటాడు. కానీ పాదం దగ్గర అంటే అరికాలు వద్ద పూసుకోవడం మర్చిపోతాడు. అప్పుడు దూర్వాస మహర్షి నీ అరికాలు వల్లే నీ మరణం సంభవిస్తుంది అని చెబుతాడు. ఇక్కడ క్వెషన్ ఏంటంటే దూర్వాస మహర్షి నిజంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడి యొక్క మరణాలు తప్పించడానికి ప్రయత్నించాడా? లేదా వారి అవతారాలు సమాప్తి కావడానికి ఒక మార్గంగా చూపించాడా? ఇది మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఇక మళ్ళీ రామాయణ కథలోకి వెళ్తే
ఆకలిగా ఉంది అని దూర్వాస మహర్షి అనగా, శ్రీరాముడు స్వయంగా తానే వంట చేసి దూర్వాస మహర్షికి భోజనం పెడతాడు. ఆ భోజనం తిన్న తర్వాత దూర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళగానే రాముడు లక్ష్మణుడిని పిలిచి, "ఎంత పని చేశావు లక్ష్మణ! కాసేపు ఆగితే నేను బయటికి వచ్చేవాడిని కదా!" అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, "అన్నా, నేను తలుపు తీసి లోపలికి రాకపోతే దూర్వాస మహర్షి మన వంశం మొత్తాన్ని శపిస్తా" అన్నాడు. అదే నేనే లోపలికొస్తే నా తల మాత్రమే నరకబడుతుంది. అందుకే నేనే వచ్చాను. ఏదేమైనా సరే నేను చేసింది శ్రీరామచంద్రుని మాట దాటాను కాబట్టి నాకు శిరశ్ఛేదం జరగాల్సిందే అన్నాడు. అది విన్న శ్రీరామచంద్రుడు చాలా బాధపడ్డాడు. వెంటనే తన గురువైన వశిష్ఠ మహర్షిని పిలిచాడు. ఇప్పుడు నేనన్న మాట ప్రకారం లక్ష్మణుడిని నేనే చంపాలి. అది నా వల్ల కాదు. ఒకవేళ చంపినా కూడా తమ్ముడిని చంపడం కూడా చాలా పాపమే. అది నా వల్ల కాదు. దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతాడు. మనలో చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. అదేంటంటే లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితుల్లో లోపలికొచ్చాడు కాబట్టి ఒక మాట అన్నంత మాత్రాన ఆ మాట ప్రకారం తల నరకాలా అని. కానీ ఇక్కడ శ్రీరాముడు రాజు, ధర్మమూర్తి. అప్పుడున్న ధర్మాన్ని అంటే లా. ఇప్పుడు మనకు చట్టం ఎలా ఉందో, అప్పుడు ధర్మం అంటే మనందరం చట్టం పాటిస్తున్నామా లేదా అనే విషయం వేరు. కానీ శ్రీరామచంద్రుడు మాత్రం ధర్మం తప్పడు. కాబట్టి అన్నమాట ప్రకారం లక్ష్మణుడి తల నరకాల్సిందే. ఒకవేళ తమ్ముడు తల నరికినా అది కూడా పాపమే. కాబట్టి శ్రీరాముడు అది కూడా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని తన గురువైన వశిష్ఠుడిని శ్రీరామచంద్రుడు అడగగా, దానికి వశిష్ఠ మహర్షి ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తిని చంపాల్సి వస్తే, ఆ వ్యక్తిని చంపకుండా విడిచిపెట్టేసినా అది కూడా చంపినట్లే అవుతుంది. కాబట్టి నువ్వు లక్ష్మణుడిని దేశ బహిష్కరణ చెయ్యి అని సూచిస్తాడు. ఇక రాముడు తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మణుడికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. లక్ష్మణుడు వెంటనే కన్నీళ్లతో సరయూ నది తీరానికి వెళ్లి, రాముడు లేని జీవితం నాకెందుకు అని సరయూ నది తీరంలో ఆచమనం చేస్తాడు. తన ఇంద్రియాలను నియంత్రించుకుంటాడు. ఊపిరి బిగబట్టి కొంతసేపు అలాగే ఉంటాడు. అలా ఉన్న సమయంలో లక్ష్మణుడి శరీరం 1000 పడగల ఆదిశేషువుగా మారిపోయింది. బ్రహ్మదేవుడు ఇంకా ఇతర దేవతలు వచ్చి లక్ష్మణుడిని స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోయారు. స్వర్గం నుంచి లక్ష్మణుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెంటనే రాముడు భరతుడిని పిలిచి, "నీకు పట్టాభిషేకం చేస్తాను. నేను కూడా లక్ష్మణుడితో పాటు వెళ్ళిపోతాను" అని అన్నాడు. భరతుడేమైనా సామాన్యమైన వ్యక్తా? రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు చెప్పులు సింహాసనం మీద పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలించాడు. అలాంటి భరతుడు శ్రీరాముడు శరీరాన్ని విడిచిపెడతాను అంటే వదిలేస్తాడా? లేదు. నేను కూడా మీతో పాటే వస్తాను అని అంటాడు. మీరు లేకుండా నేను రాజ్యాన్ని పరిపాలించలేను అంటాడు. దాంతో వెంటనే లవకుశలను పిలిచి పట్టాభిషేకం చేసి రాజులుగా చేస్తాడు. లవకుమారుడికి శ్రేవస్తీపురము, కుశకుమారుడికి కుషావతి అనే రాజ్యాన్నిచ్చి పట్టాభిషేకం చేస్తారు. ఇక మిగిలిన తమ్ముడైన శత్రుఘ్నుణ్ణి కూడా పిలిపిస్తారు. వారితో పాటు లంకను పరిపాలిస్తున్న విభీషణుణ్ణి వానర రాజైన సుగ్రీవుడికి కబురు పెట్టి విషయం తెలియజేస్తారు. సుగ్రీవుడు సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి కొడుకు కాబట్టి కబురు వినగానే ఆయనకు అర్థమైంది. వెంటనే అంగదుడికి పట్టాభిషేకం చేసి శ్రీరాముడి దగ్గరకు బయలుదేరి వచ్చేస్తాడు. ముందుగా సుగ్రీవుడు రాముడితో, "శ్రీరామ, నేను కూడా మీతో పాటే ఈ దేహాన్ని విడిచిపెడతాను అని అనుమతివ్వమని, లేదంటే మీ ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోతాను" అంటాడు. రాముడు చేసేదేం లేక సరే అంటాడు. వెంటనే విభీషణుడిని చూసి, "విభీషణ, నువ్వు కలియుగాంతం వరకు లంకను అదృశ్య రూపంలో పరిపాలించు. రామాయణ కథను లంకా నగరంలో వ్యాప్తి అయ్యేలా చెయ్యి. మరియు ఇక్ష్వాకు వంశానికి కులదైవమైన పూరీ జగన్నాథుడిని పూజిస్తూ ఉండు" అని చెబుతాడు. ఆ తర్వాత హనుమంతుడిని పిలిచి, "హనుమ, నేను ఎప్పటికీ నీ హృదయంలోనే ఉంటాను. నీకు బ్రహ్మదేవుడి వరం ప్రకారం బ్రహ్మదేవుడు ఎన్ని రోజులు బ్రతుకుతాడో అంతకాలం నువ్వు కూడా బ్రతుకుతావు. ఒకసారి యుగాంతం అయిన తర్వాత బ్రహ్మదేవుడు శరీరాన్ని విడిచిపెడతాడు. అప్పుడు నువ్వు కూడా నీ శరీరాన్ని విడిచిపెట్టి తరువాత యుగానికి నీవే బ్రహ్మవు అవుతావు" అని చెబుతాడు. ఆ తర్వాత జాంబవంతుణ్ణి పిలిచి, "నీవు కలియుగం వరకు ఇక్కడే ఉండి కలియుగంలో హిమాలయాలకు వెళ్లి కలియుగాంతంలో వైకుంఠానికి రా" అని ఆజ్ఞాపిస్తాడు.
జాంబవంతుడు శ్రీకృష్ణుడి కాలంలో కూడా ఉన్నాడు. తన కూతురైన జాంబవతిని శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేస్తాడు. తర్వాత మైందుడు, దివిదుడు అనే ఇద్దరు అన్నదమ్ములైన వానరుల్ని శ్రీరాముడు పిలుస్తాడు. వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. వీరిని పిలిచి, "మీరు ద్వాపరయుగం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. మైందుడు ద్వాపరయుగం చివరిలో ప్రాయోపవేశం ద్వారా శరీరాన్ని విడిచిపెడతాడు. ద్విదుడు కలియుగం ప్రారంభంలో ఒక కారణంతో శరీరం విడిచిపెడతాడు అని చెబుతాడు. ఈ ద్విదుడు రామాయణ కాలంలోనే కాకుండా ద్వాపర యుగంలో బలరాముడితో యుద్ధం చేసి మరణిస్తాడు. ద్విదుడు రాముడున్నంత కాలం చాలా మంచివాడిలా ఉన్నాడు. ఆ తర్వాత బలగర్వంతో చెడు సావాసాలతో కాలక్రమంలో చెడ్డవాడిగా మారుతాడు. చెడు సావాసాలంటే ఎవరో కాదు. నరకాసురుడు, బాణాసురుడు. వీరితో ఫ్రెండ్‌షిప్ చేసి ఎప్పుడైతే నరకాసురుడు శ్రీకృష్ణుడి చేతిలో చనిపోతాడో, అప్పుడు శ్రీకృష్ణుడి మీద ద్వేషం పెంచుకొని శ్రీకృష్ణుడి రాజ్యానికి వెళ్లి చాలా కృత్యాలకు పాల్పడతాడు. అలా ఒకరోజు బలరాముడితో యుద్ధం చేసి, యుద్ధంలో చనిపోతాడు. బాణాసురుడి స్టోరీ కూడా చాలా బాగుంటుంది. వీడి వల్ల శ్రీకృష్ణుడు, మహాశివుడు ఇద్దరు యుద్ధం చేసుకోవాల్సొచ్చింది. దీని గురించి మరొక వీడియోలో తెలుసుకుందాము. ఇక మనం మన కథలోకి వెళితే, ఇలా అందరికీ వారి వారి బాధ్యతలను అప్పచెప్పి సరయూ నది వైపు బయలుదేరాడు శ్రీరాముడు. శ్రీరాముడు వెంట చాలా మందొచ్చారు. అందరితో మీలో ఎవరికైనా నాతో పాటు రావాలి అనిపిస్తే, నాతో కలిసి సరయూ నదిలోకి రావచ్చు అని చెబుతాడు. అలా రాముడితో పాటు భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, కొందరు వానరులు, అలాగే జాంబవంతుడి తరపున ఉండే కొందరు భల్లూకాలు అంటే ఎలుగుబంట్లు, కొన్ని కొండముచ్చులు, కొంతమంది రాక్షసులు, మరికొంతమంది ప్రజలు శ్రీరాముడితో పాటు సరయూ నదిలోకి ప్రవేశించారు. శ్రీరాముడు సరయూ నదితో తన శరీరాన్ని సాధారణంగా విడిచిపెట్టలేదు. అందరూ చూస్తుండగా ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో ఏమీ కనిపించలేదు. శ్రీరాముడు తన అసలు స్వరూపమైన శ్రీ మహావిష్ణువు రూపంలోకి మారిపోయాడు. భరతుడు, శత్రుఘ్నుడు శంకుచక్రాలుగా మారిపోయారు. అలా శ్రీరాముడు శ్రీ మహావిష్ణువుగా మారి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు అప్పటికే ఆదిశేషువుగా మారిపోయి శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా మారిపోయాడు. భూదేవితో పాటు భూమిలోకి వెళ్ళిపోయిన సీతాదేవి అప్పటికే లక్ష్మీదేవిగా మారి వైజయంతి మాల తీసుకొని శ్రీ మహావిష్ణువు మెడలో వేసి వైకుంఠానికి ఆహ్వానించింది. ఎవరైతే శ్రీరాముడు సరయూ నదిలోకి ప్రవేశించిన 32 నిమిషాల్లోపు సరయూ నదిలోకి దూకి ఆత్మత్యాగం చేసుకున్నారో వారందరికీ కూడా స్వర్గప్రాప్తి కలిగింది. కొంతమందికి డౌట్ దూకాలా? వద్దా? అని ఆలోచించి 32 నిమిషాల తర్వాత ఎవరైతే దూకారో వాళ్ళకి స్వర్గప్రాప్తి కాకుండా వారి కర్మలను బట్టి స్వర్గానికో, నరకానికో వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ శ్రీరాముడు శరీరాన్ని విడిచిపెట్టలేదు. తన శరీరంతో పాటు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అంతేకాదు జాగ్రత్తగా వినండి. ఎవరైతే రామాయణ గ్రంథాన్ని పూర్తి నమ్మకంతో వింటారో వారు కూడా వైకుంఠానికి వెళ్తారని బ్రహ్మదేవుడు చెప్పినట్లు వాల్మీకి రామాయణంలో రాయబడింది. కాబట్టి తప్పకుండా రోజుకి ఒక్క శ్లోకమైన రామాయణ శ్లోకాన్ని చదవండి. చదివితే ఎలా బ్రతుకాలో తెలుస్తుంది. బ్రతికిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇప్పటికి చాలా మందికి రావణాసురుడు ఎలా చనిపోయాడో తెలుసు. సీతమ్మ తల్లి భూమిలోకి ఎలా వెళ్ళిందో తెలుసు. సీతమ్మ తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు అడవికి పంపాడని కూడా తెలుసు. కానీ రాముడు ఎలా చనిపోయాడు అనే విషయం చాలా మందికి తెలీదు. కాబట్టి వాల్మీకి రామాయణమే చదవండి. వాల్మీకి రామాయణాన్నే వినండి. కల్పిత కథలను వినకండి. కల్పిత కథలను నమ్మకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.